మిత్రులారా 10 సంవత్సరాలు మొదటి 5 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. 4 విడతలు అన్నాడు. మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి 4 సంవత్సరాలు అన్నా పైసా కూడా ఇవ్వలే. ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే 8,596 కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి. అసలు చెల్లించింది 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు వినండి స్పష్టంగా. ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి 5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు అయితే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు, పాలమూరులో మేము లేం కదా, నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినుంటే ఈ 8,500 కోట్లు మిత్తి కాదు, రైతుల అసలు అప్పుకు సరిపోతుండే. మీరు 5 ఏళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేయనందుకు ఇవాళ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది.